సార్ నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? కృష్ణ. ఏం చేస్తుంటారు? ఏం లేదు, మామూలుగా రిటైర్డ్. సార్ ఎలా అనిపిస్తుంది సార్ మోడీ గారి పరిపాలన? మోడీ గారి పరిపాలన చాలా బాగా అనిపిస్తుంది. సెంటర్లో ఆయన కాంగ్రెస్ వాళ్ళు అపనమ్మకంతో వాగ్దానాలు చేయటం, ఆ తాతకు మించి వాగ్దానం అలా కాకుండా మంచి హిందుత్వం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి ఆయనకు మంచి అవగాహన ఉన్నది. మంచి స్వచ్ఛమైన 600-700 సంవత్సరాల తర్వాత ఈ 10 ఏళ్ళు మనం ఒక హిందూ రాజ్యం అనేది కృషి చేస్తున్నారు మోడీ గారు. ఎలా అనిపించింది సార్ అయోధ్య రామ మందిరం కట్టినప్పుడు? చాలా బాగా అనిపించింది. అక్షింతలు అందించడం కానీ, అక్షింతలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కోర్టు తీర్పిచ్చినా కానీ ఇంకా రామ మందిరం గురించి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, మమత లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఆడిపోసుకుంటారు. దరిద్రపు కూతలు ఇవన్నీ కూస్తూ మరి బస్టు పట్టిస్తున్నారు. చాలా మన దేశం గురించి పక్క దేశాలలో కూడా మన గురించి గర్వంగా మాట్లాడే పరిస్థితి ఉంది. బాగున్నది. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జో బైడెన్ కూడా ఓ సందర్భంలో ఆయన సెకండ్ గురించి ఓ మెట్టు దిగి సెకండ్ తీసుకొని ఆయన అభినందించండి. అటువంటి పరిస్థితి ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చున్నారు. ఈరోజు ఫోన్పే కూడా, అంటే మన ఫోన్పే డిజిటల్ పేమెంట్ కానీ ప్రపంచం మొత్తం మీద 10 రూపాయల గురించి టీ కాడ కూడా మనకు ఎలాంటి చిల్లర లేదు. మీరు ఊహించారా? మీరు 1 పైసా అనా కూడా చూసుంటారు కదా. చూసుంటారు. ఈరోజు ఇన్ని వేల చూస్తూ ఉన్నారు. ఫోన్పే అనేది ఇంత టెక్నాలజీ మీరు ఊహించారా ఎప్పుడన్నా? ఊహించలేదు. కానీ నా జనరేషన్ గురించి అయితే ఇప్పటి టెక్నాలజీ చాలా విచిత్రంగా ఉన్నది. ఏంటిదని అంటే ఇప్పుడు నేను కూడా ఫోన్పే చేస్తా, ఆ ఫోన్లో బిల్లు కడతా, ఫోన్లో మెసేజ్ పెడతా, ఫోన్లో ఇంకా ఏమన్నా శాస్త్రాలు అలాంటి ఏమన్నా పురాణాలు, గరుడ పురాణం కానీ, విష్ణు పురాణం కానీ, ఇంకా భగవద్గీతలు కానీ ఆ ఫోన్లో మనం ఇప్పుడు మాకు అందుబాటులో అప్పుడు లేవు. నేను పెద్దగా చదువుకోలేదు. ఇప్పుడు ఫోన్లో మనకు అవన్నీ అందుబాటులో ఉన్నది. కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఎన్నడూ అనుకోలేదు నేను మోడీ గారి గురించి. అంటే ఈ 70 ఏళ్ళ పరిపాలనలో మోడీకి సాధ్యమైంది, మిగతా వాళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదంటారు? ఎందుకు సాధ్యం కాలేదు అని అంటే అదే ఇంతకుముందే చెప్పాను కదా, వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. అత్తమానం ఓటు బ్యాంక్ కావాలి, మైనారిటీ ఓటు బ్యాంకులే కావాలి వాళ్ళకు. ఇంకోటి బట్టది మనకు సెక్యులరిజం అనేది ముందు లేదు. వాళ్ళు సపరేట్ అయిపోయినారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మైనారిటీ, సెక్యులరిజం ఇవన్నీ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టినారు. దీనికి అంత కారణము అవినీతి పరిపాలన వాళ్ళది, నీతి పరిపాలన మోడీది. దీని వలన సాధ్యమైంది. దేశ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత స్పీడ్గా పెరుగుతుంది కదా, సో దాని మీద అంత దాని మీద అంటే అంత లోతుగా నాకు తెలియదు. స్పీడ్ గురించి, ఎకానమీ గురించి అవన్నీ నాకు అంత పెద్దగా అవన్నీ లెక్కలు అది దేని గురించి ఏమి అనేది నాకు అంతగా తెలియదు. కానీ ఆయన మాత్రము గ్యారంటీ, మోడీ గ్యారంటీ అయితే చాలా బాగున్నది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ సొరంగాలు, మన శత్రు దేశం చైనా గురించి ఆ బార్డర్లో కైలాసం పోవాలంటే చైనా కానీ నేపాల్ నుంచి వెళ్ళి పోవాలి. ఇప్పుడు అట్లా లేదు, మనకు డైరెక్ట్గా పోవచ్చు. ఇవన్నీ ఆర్టికల్ 371 రద్దు చేయటం ఎలాగనిపించింది? చాలా మంచిగా అనిపించింది. మన డబ్బులు పెట్టి వాడి జెండా ఎగరేసుకుంటాడు ఏంటి ఆడ? అదో దేశమా, ఓ రాష్ట్రమా, ఏమనుకోవాలో ఏం అర్థం కావట్లేదు. అప్పుడు అదే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత భారతదేశంలో విలీనమైనట్టు, ఇప్పుడు విలీనమైనట్టు. స్వతంత్రం వచ్చినాక 60-70 సంవత్సరాలకు ఇప్పుడు విలీనమైందని మనం అనుకోవాల్సి వస్తున్నది. అంత మంచి పని చేశాడు. అదే లాల్ చౌకాడ ఇంతకుముందు జెండా ఎగరేయటం అంటే చాలా కష్టంగా ఉండే. ఇప్పుడు అటువంటిది వాటిని ఏమంటారు, డిజిటల్ పోక్స్, అదే కొంచెం అది కన్ఫ్యూజ్. అటువంటిది ఇప్పుడు మనకు దరిద్రం ఏంటంటే మన తెలంగాణలో పాకిస్తాన్ జెండాలో ఎక్కడ సెక్రటరియట్ కూతవేట్ల నిన్నగాక మొన్న కూతవేట్న పెట్టుకొని పాకిస్తాన్ జెండాలు ఎగరేస్తున్నారు అంటే మనకు
ఇంకేం చెప్తున్నాం. ఇంకోటి క్లారిఫై చేయండి, భారతదేశం హిందువులకి ఎంత సపోర్ట్ ఉందో ముస్లింలకు కూడా అంతే చేస్తుంది. అంతే చేస్తున్నది. ట్రిపుల్ తలాక్ అనేది చాలా మంది ముస్లిం మహిళలకి చాలా ప్లస్ మంచి చేశారు కదా, సో దాని గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళంతా? ఎవరు వీళ్ళు మాట్లాడరు కదా. అది వాళ్ళ మంచికే కదా. వాళ్ళ మంచికి ఏది చేసినా మన భారతదేశం గురించి, మన భారత ప్రజల గురించి ఆయన ఆలోచిస్తాడు మోడీ గారు. అది హిందువులా, క్రైస్తవులా, సిక్కులా, అదంతా ఏమీ ఆయనకు భేదాభిప్రాయాలు ఏమి ఉండదు. హిందూ రాజ్యం అంటే ఇట్లా ఉండాలి, భారతదేశం అంటే ఇట్లా ఉండాలి. చూస్తాను ఇప్పుడు తర్వాత యోగి గారు అంటున్నారు పిఎం. ఇప్పుడు చాయ్ వాళ్ళే వచ్చినాడు, ఇప్పుడు గాయ వాళ్ళే వస్తే ఇంకా బాగుంటుంది. గాయ వల్లనా మోడీ ఇప్పుడు చాయ్ వాళ్ళ మోడీ గారు, గాయ వాళ్ళ యోగి. జై భారత్.